హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరూస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నా వంటలు చూసి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకెందుకు ఆలస్యం, మన వంట స్టార్ట్ చేద్దాం పదండి. ఈరోజు నేను చేయబోయే వంట బెండకాయ ఫ్రై అండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అది వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోండి. అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి 4 పచ్చిమిర్చి వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కోసుకొని వేసుకోండి. అది కొంచెం వేసుకొని వేయించుకోండి. ఎక్కువసేపు వేయించకండి, కొంచెం వేయించండి. వేగిన తర్వాత సన్నగా తరిగిన 1/2 కేజీ బెండకాయ ముక్కలను వేసుకోండి. బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉండాలి అంటే ఒక 10 నిమిషాలు కోసి ముందు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. లేదంటే జిగురుగా వస్తుందండి, అందుకనే చెప్తున్నానండి ముందే మీకు. వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఆ తర్వాత అలా 5-6 నిమిషాలు పడుతుందండి ప్రాసెస్. బెండకాయ ముక్కలు సగ్గే వరకు అలా వేయించుకోండి. బెండకాయ ముక్కలు సగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకొని పొడి చేసుకోండి. ఈ పొడి వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి కూర వేసుకోండి. ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోండి. వేసుకొని కలుపుకొని బాగాన 2 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేయండి. ఇంతేనండి, మన బెండకాయ ఫ్రై రెడీ అయినట్టే. ఈ వంటకం మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వంటకంతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి.